మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. వేముల వీరేశం నకిరేకల్ ఎమ్మెల్యే. ఈటెల రాజేందర్ గురించి చెప్పారు. అక్కడ గెలిచింది కేసీఆర్, ఈటెల కాదు. అన్ని సార్లు 4 సార్లు 7 సార్లు ఎన్నిసార్లు ఉప ఎన్నికలు కలుపుకుంటే. కానీ మీరు చెప్తా ఉన్నారు ఈటెల గెలవలేదని చెప్పేసి. ఈటెలకు సంబంధించినటువంటి ఉప ఎన్నికల్లో ఆయన గెలిచిన తర్వాత ఆయనను బాగా గుర్తించినట్టుగా కనిపించింది. మొత్తం సమాజం అంతా కూడా పెద్ద లీడర్గా ప్రొజెక్ట్ కేసీఆర్ను కొట్టేది ఈటెలని అనేటువంటిది ఒక డైలాగ్స్ కూడా వినిపించినటువంటి పరిస్థితి. కానీ మీరు మాజీని చేస్తారన్నారు, మాజీ చేసి చూపించారు. మీరు పొలిటికల్గా మీరు ఛాలెంజ్ చేశారు. ఏం జరిగింది ఇంత మధ్యలో? కేవలం 21 నుంచి 23కు 2 ఏళ్లలో ఏమైంది? మీకు ఒకటే మాట చెప్తా ఉన్నా మధు గారు, మీరు ఇవాళ మీకు తెలియని పాయింట్ కూడా ఇలా ఆర్టీవీలోనే బ్రేక్ చేస్తూ ఉన్నా. ఇది ఖచ్చితంగా పెద్ద ఎత్తున మీరు ఫ్లాష్లో వేయాలి. ఈనాడు 2021 బై ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఒక 4-5 మీడియా మిత్రులతో కూర్చొని ఇవాళ ఈటెల రాజేందర్ గారిని బీజేపీ పార్టీ నమ్ముకుంటే పైకి లేస్తుంది, లేకుంటే భూస్థాపితం అవుతుందని 4-5 మీడియా మిత్రుల మధ్యలో ఆయన వ్యాఖ్యలు చేశారు. పాపం బీజేపీ వాళ్ళు నమ్మి ఈయనకి అనేక పదవులు, ఇవాళ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ అనో అనేక కమిటీలను ఆయనకి బీజేపీ సెంట్రల్లో ఏదో నేషనల్ పోస్టో సంథింగ్ ఏవో 4 పోస్టులు ఇచ్చింది. ఎగ్జిక్యూటివ్ కమిటీ ఒక 4-5 పోస్టులు ఇచ్చిండని ఆయనకి ఇచ్చి ఆఖరికి బండి సంజయ్ గారిని అధ్యక్షుని తీసేయమంటే కూడా తీసేసారు. ఇవాళ ఏం చేసిండండి? బీజేపీ పార్టీని భూస్థాపితం చేసింది ఈటెల రాజేందర్ గారు కాదా? ఈ వేదిక ద్వారా డైరెక్ట్గా అడుగుతున్నాం మధు గారు మిమ్మల్ని కూడా, నేను యావత్ ఉన్న ఈటెల రాజేందర్ గారి అభిమానులను పక్కకు పెట్టుకుని ఇవాళ ఈటెల రాజేందర్కి కౌశిక్ రెడ్డి బీజేపీ వాళ్ళకి కౌశిక్ రెడ్డి అంటే కోపం ఉంటుండొచ్చు, కౌశిక్ రెడ్డిగా బీఆర్ఎస్ పార్టీగా. కానీ బీజేపీ పార్టీ వాళ్ళని, ఒరిజినల్ బీజేపీ పార్టీ కార్యకర్తని గుండె మీద చేసుకొని అడగండి, ఈటెల రాజేందర్ని ఏ ఒక్క బీజేపీ పార్టీ కార్యకర్త సమర్థిస్తాడా ఒక్కసారి మీరు అడగండి. దానికంటే నేను ఓకే ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఇవాళ ఈటెల రాజేందర్ అంటే ప్రతి బీజేపీ కార్యకర్త తిట్టుకుంటా ఉన్నాడు, వచ్చి పార్టీని నాశనం చేసినంటా ఉన్నారు. ఇలా ఈటెల రాజేందర్ చరిత్ర ఎక్కువసేపు మనం మాట్లాడితే కూడా మంచిది కాదు. మీకు ఎలక్షన్ల ముందు కూడా ఒకటే ఛాలెంజ్ చేసిపోయినా నేను, అన్ని ఛాలెంజ్ ముందు. ఈటెల రాజేందర్ గారిని ఓడగొట్టిన తర్వాత వచ్చి మీతో మాట్లాడుతా అని చెప్పినా, ఈటెల రాజేందర్ గారిని ఓడగొట్టినా నెల రోజుల్లో వచ్చినా మీ దగ్గర మాట్లాడుతూ ఉన్నా. ఇలా దమ్ము ధైర్యం ఉంటే ఆ రోజు ఈటెల రాజేందర్ కూడా నన్ను ఛాలెంజ్ చేసిండు, ఓడగొట్టి వచ్చి మాట్లాడమని చెప్పి వచ్చారు టీవీ ముంగట అన్నాడు. ఓడగొట్టిన బాజాబ్తూ వచ్చి నిల్చున్నా, దమ్ముంటే ఆయనను కూడా వచ్చి రమ్మని చెప్పండి ఒకసారి, ఇద్దరిని చర్చ పెట్టి. ఇప్పుడు పొలిటికల్ గా కంటే మీ ఇద్దరి మధ్య పర్సనల్ గా ఎక్కువగా నడిచింది. ఎందుకంటే కౌశిక్ రెడ్డి పేరు తీసుకోవడానికి ఇష్టపడలేదు ఈటెల రాజేందర్. కౌశిక్ రెడ్డి మధు గారు పేరు తీసినా ఇష్టపడపోయినా ప్రజలు అవకాశం ఇచ్చిర్రు. రెండోసారి ఆయన కూడగొట్టినా, కొడితే బుల్లెట్ దిగిందా లేదా లెక్క, గంతే, దట్స్ ఆల్ ఆన్సర్. ఇట్లా గెలిచినాం అట్లా అన్ని కాదు, కొడితే బుల్లెట్ దిగిందా లేదా లెక్క. తెలంగాణలో రాజకీయాలలో సర్వం ఉంటే అన్ని ఇట్లా గెలిచిన అట్లా గెలిచిన, నువ్వు కూడా 21 గెలిచినప్పుడు ఇట్లా గెలిచినావు అట్లా గెలిచినావు, ఈ 4 సార్లు అని మేము కూడా చెప్పొచ్చు కదా. 7 సార్లు నువ్వు చేస్తే ఆయన గెలిస్తేనో ఆయన చేసిన పనులేమో సంసారం, ఎదుటోడు చేస్తే వ్యభిచారం అంటే నడవదు. నంబర్ 1. నంబర్ 2, నేను ఒక్కటే మధు గారు, ఆర్టీవీ ద్వారా ఈటెల రాజేందర్ గారికి సవాల్ విసురుతా ఉన్నా. నిన్ను ఓడగొట్టిన తర్వాత వచ్చి నిల్చోమని చెప్పినావు, నిన్ను ఓడగొట్టినా వచ్చి ఇదే స్టూడియోలో నిల్చున్నా, నీకేమైనా చర్చకి రావడానికో నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇదే ఆర్టీవీ మధ్యలో ఇట్లాంటి బెంచ్ పక్కన వేస్తా, ఇద్దరం కలిసి మాట్లాడదాం. నువ్వేంది నేనేది, నువ్వేం చేసినావు హుజురాబాద్కి, కేసీఆర్ గారు ఏం చేసిన హుజురాబాద్కి, మొత్తం చర్చ పెడదాం. యావత్ ఆర్టీవీ నుంచి మొత్తం ప్రపంచం అంతా చూసుకుంటే ఇంక ఎన్ని రోజులు అబద్ధాల మీద రెడీ ఛాలెంజ్ ఓపెన్ చేస్తున్నా కదా మధు, దమ్ముంటే రమ్మని చెప్పు. నువ్వు ఏ ఆది రాత్రి రమ్మని కౌశిక్ రెడ్డి వచ్చి ఉంటాడు, నేను గ్యారెంటీ ఈటెల రాజేందర్ వస్తున్నానా, కౌశిక్ రెడ్డి గారు మీరు రావాలని చెప్పు. గంట సేపులో నేను రాకపోతే నా పేరు కౌశిక్ రెడ్డే కాదు. ఆయన ఎప్పుడు రావాలి, ఎందుకంటే ఆయన ఏం చేయలే, ఆయన ముచ్చట ఆయనకు తెలుసు. ఆయన రాడు, ఆయన రావాలి సార్, రావాలని కోరుకుంటున్నాను, రాడని నేను ఎందుకు అనాలి. మధు గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు కూడా ఒకటి ఉంది, ఓడగొట్టిన తర్వాత ఒక్కసారి ఆయన ముఖం చూడాలని నాకు కూడా ఉంది. ఒకసారి పిలిస్తే యావత్ హుజురాబాద్ ప్రజలు మొత్తం ఏం చెప్తారో అనేది, ఆయన కూడా ఏం చెప్తాడు. ఆయన అభివృద్ధి బాగా చేసినా అని చెప్తుంది కదా, ఇక్కడ ఆయన అభివృద్ధి ఏం చేసిండో చూసి చెప్దాం. మీరు ఒకటి అంటారు, తెలంగాణలో బీజేపీని భూస్థాపితం చేసింది ఈటెల అని చెప్పేసి. ఎట్లా భూస్థాపితమైంది? గతంలో ఒకటి సీట్లు గెలిచింది, 8 సీట్లు వచ్చినాయి, సీనియర్లు ఓడిపోయి ఉండొచ్చు, 8 సీట్లు గెలిచింది. అసలు భూస్థాపితం అంటారు, ఆయనకు భూస్థాపితం ఏం సంబంధం? ఆయన ఏం చెప్పిండు, నన్ను నమ్ముకోండి, నన్ను నమ్ముకుంటే మొత్తం గవర్నమెంట్ ఫామ్ చేస్తాం,
నేను నరేంద్ర మోడీ గారి కంటే పెద్ద లీడర్ని అవుతా, నేను ఒక ముఖ్యమంత్రిని అవుతా, ఈ రాష్ట్రాన్ని ఎట్టు పరిస్థితుల్లో తీసుకొచ్చి మొత్తం బీజేపీని కూసబెడతా అని చెప్పి పాతాళ లోకల్కి ఇలా పండబెట్టింది ఈటల రాజేందర్ కాదా? ఇది నేను చెప్తానేను మధు, ఇది నా లాజిక్ కాదు, ఇది హార్డ్ కోర్ ఎనీ బీజేపీ పార్టీ కార్యకర్తని మీరు అడగండి, చెప్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.